ఓకేనా? ఏడవకూడదు. ఆంటీ ఆంటీ మా ఫ్రెండ్ తీసుకురమ్మన్నారు కదా ఆంటీ. తీసుకొచ్చావా? వచ్చారా ఆంటీ? తీసుకొనిరా పిలు. అయ్యో చాకి, నువ్వు కూడా ఏడుస్తున్నావా? పిల్లలు మీకు బాధగా లేదా? మీరు బాధపడట్లేదా? చూడు మా పిల్లలు కూడా బాధపడుతున్నారు చాకి. చాకి నాకు కూడా బాధగా ఉంది మిమ్మల్ని అందరూ వదిలేసి వెళ్తున్నందుకు. లేదు చాకి. చాకి చాకి ఇక్కడ చాలా ఈ ఎండకి బాగా వెయిట్ చేసి అలా అయిపోయింది నా వాయిస్. నీకు ఐస్ క్రీమ్ కొనిస్తా, నేను వెళ్ళేటప్పుడు నీకు ఐస్ క్రీమ్ కొనిస్తా, ఓకేనా? ఆంటీ 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 మా ఫ్రెండ్ తీసుకొస్తానని చెప్పా కదా ఆంటీ. తీసుకొచ్చావా? మరి తెచ్చిరా ఆంటీ. ఎక్కడ? మీరు ఒకళ్ళు తెమ్మన్నారు కదా ఆంటీ. నేను ముగ్గురు తెచ్చిరా ఆంటీ. ముగ్గురు తెచ్చావా? అవునండి. ఎక్కడ? ఎప్పుడు తెచ్చావు? ఆంటీ ఒక మనిషి ముగ్గురు లాగుంటాడు ఆంటీ. ఎలా ఉంటాడు? ఒక ఆయన ముగ్గురు లాగుంటాడు ఆంటీ. ఒక ఆయన ముగ్గురు లాగుంటాడు. చూద్దామా పిల్లలు, చూద్దామా? ఒక ఆయన ముగ్గురు లాగుంటాడంట. ఎవరు చూపించి చూద్దాం. అరే రారా. అరే 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 భయపడకు రా, నేను ఉన్నారు కదా రారా. చాలా బలంగా ఉన్నాడు కదా. అరే నీ పేరేంటి? హాయ్ పిల్లలు. నీ పేరేంటి? నా పేరా ఆంటీ? పేరంటే పిల్లలకి చాలా ఇష్టం ఆంటీ. చాకి వచ్చి నేనంటే పిల్లలకి చాలా ఇష్టం అని చెప్పింది. జాకి వచ్చి నేనంటే చాలా ఇష్టం అని చెప్పాడు. నేను వచ్చి చాలా ఇష్టం అని చెప్పాడు. ఏంటి సంగతి? ఒకసారి నీ పేరు చెప్పొచ్చు కదా. టెడ్డీనా? మా పిల్లలు నీ పేరు టెడ్డీ అంటున్నారే. ఇంకేంటి? రోజు తాగుతారండి. అవునా? రోజు తాగుతారంట. ఏంద్రా? అరే పాలా? నీ పేరు పాలా? కాదు కాదండి. ఇంకేంటి? నీళ్ళ? అరే వాళ్ళు వాటర్ అంటున్నారు. నీళ్ళ నీ పేరు? నీళ్ళు కూడా కాదండి. ఇంకేంటో చెప్పయ్యా. మిల్కీ ఆంటీ. ఓకే మిల్కీ. ఎవరు? మిల్కీ. నువ్వు రోజు మిల్క్ తాగి ఇంత లాభ అయిపోయావు. అమ్మ చాలా బలంగా ఉన్నావే. ఆంటీ ఆంటీ ఇందాక మధ్యాహ్నం హాఫ్ చికెన్ పెట్టారు కదా ఆంటీ. మరి మిల్కీ నా చికెన్ ముక్కలు అన్ని తినేసాడా ఆంటీ. మిల్కీ నీ చికెన్ ముక్కలు తినేసాడా? అవునండి. మిల్కీ అలా చేయకూడదు కదా, నీ ముక్కలు నువ్వే తినాలి. ఓకే ఆంటీ. ఆంటీ ఆంటీ సంసారంగా చాలా బలంగా ఉంటాను ఆంటీ. నిజమే నిజమే మిల్కీ, నువ్వు సంసం లాగా చాలా బలంగా ఉన్నావు. సంసం ఎలా ఉన్నాడా? భలే భలే సంసోను. కండలు కలిగిన బలమైన. నిజమే నిజమే మిల్కీ, నీకు కండలు చాలా ఉన్నాయి. నువ్వు చాలా బలమైన మనిషిగానే ఉన్నావు. అలా కొట్టకూడదు కదా. చూడు చూడు చాకి, నేను దావీదులాగా చిన్నగున్నా ఒక్క రాయి వేస్తే ఏమైపోతారంట? ఎవరు? దావీదు ఎవరిని కొట్టాడు? వెరీ గుడ్. మనకి చాలా బలం ఉంది చాకి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎందుకు పోయింది? ఎలా పోగొట్టుకున్నావు? చికెన్ కోసం రెండోసారి వెళ్ళానండి, అప్పుడు ఎవరు తీసేసుకున్నారండి. చూడు చూడు, నువ్వు ఆశపడి రెండోసారి వెళ్ళావు, అందుకే నీ కిరీటం పోయింది. ఆంటీ ఆంటీ కిరీటం నాకు లేదా ఆంటీ? నువ్వెందుకు తీసుకోలేదు కిరీటము? నేను కిరీటం పెట్టుకోవడానికి అక్కడికి వెళ్తే మా ఫ్రెండ్ కోసం వాడు నన్ను రమ్మని చెప్పి నేను రానని కొట్టాడు ఆంటీ. అయ్యో అవునా? అవునండి. ఇప్పుడు
ఈ యొక్క మిల్కీ కూడా లేదా కిరీటము? అవునండి, నాకు కూడా కిరీటం లేదండి, మీరు ఇస్తారా అండి? తప్పకుండా ఇస్తాం. సరే మరి కిరీటం పెట్టుకుంటావా? పెట్టుకుంటానండి. మా ఫ్రెండ్స్ కూడా కిరీటం ఇస్తారా అండి? వాళ్ళు ఇంటికి రాలేదు. అరే నీ తల లావుకోండి, పట్టడం లేదా? ఆంటీ ఆంటీ, నేను ర్యాలీకి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటానులే ఆంటీ. అంటే మా ఫ్రెండ్స్ కూడా ఇస్తారా అంటే కిరీటము? మీ ఫ్రెండ్స్కి కిరీటం ఇవ్వాలంటే మీ ఫ్రెండ్స్ రాలేదు కదా, మీ ఫ్రెండ్స్ వస్తేనే కిరీటం. ఎవరైతే వీబీఎస్కి వచ్చారో వారందరికీ కిరీటం. ఒకవేళ మీ ఫ్రెండ్కి ఇప్పుడు వీబీఎస్కి రాలేదు కదా, నెక్స్ట్ వీబీఎస్కి అయినా తీసుకోండి. ఈ కిరీటం కంటే బంగారు కిరీటం వేసే మన కొరకు సిద్ధం చేస్తున్నాడు. ఆ కిరీటం చాలా ముఖ్యం. సీనియర్స్ జూనియర్స్ మీకు ఈ కిరీటం లేదని ఏం ఫీల్ అవ్వద్దు. మీరు ఏసైకి మీ హృదయం ఇచ్చారు కదా, మనం ఏసై దగ్గరికి వెళ్ళినప్పుడు ఏసయ్య మీకు నాకు అందరికీ బంగారు కిరీటం పెడతాడు. ఓకేనా చాకి? సరే అండి, నేను కూడా డెసిషన్ తీసుకున్నానండి. వీబీఎస్ లో నాకు కూడా బంగారు కిరీటం ఉంది కదా. నీకు కూడా బంగారు కిరీటం ఉంది. జాకీ నువ్వు కూడా డెసిషన్ తీసుకున్నావు కదా? తీసుకున్నానండి. అంటే నాకు ఒక పాట గుర్తొస్తుంది, పాడరా అండి? ఏం పాట? నాకు ఒక కిరీటం, నీకు ఒక కిరీటం. సరే పాడదామా? మా పిల్లలకి అందరికీ కిరీటం ఉంది, అందరు పాడతాం. సరే అండి, పాడనండి. నాకు ఒక కిరీటం, నీకు ఒక కిరీటం, దైవ పిల్లలకు కిరీటం, నేను మోక్షం చేరగా పెట్టుకొని మనం ఈ వీధులంతా అద్దంకి ప్రాంతం అంతటా వెళ్ళి ఏసేసు వార్తను ప్రకటించి వస్తాం. సరేనా? సరే ఆంటీ. ఆంటీ నేను కూడా వస్తానండి ప్రొసెషన్ కి. తప్పకుండా రావాలి. మీ పిల్లలందరూ వస్తున్నారా ఆంటీ? అందరూ వస్తున్నారు. ఆంటీ ఆంటీ మరి నేను ఆటో నడుపుతానండి. ఆటో నడుపుతావా? అవునండి. నీకు ఆటో నడపడం వస్తుందా? రాదండి, కానీ కళ్ళు మూసుకొని నడిపేస్తారండి. కళ్ళు మూసుకొని నడిపేస్తే మా పిల్లలందరూ ఎక్కడ పోవాలి? డైరెక్ట్ గా పర్లోకి వెళ్తారండి. ఓకే సరే మరి బాయ్ చెప్తామా? ఆంటీ 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 బాగా ఉందండి. సరే మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాం కదా, మనం బాధపడకూడదు. మనం వేసే పిల్లలము ఒక్కొక్కడము ఒకసారి కలుసుకుంటూనే ఉంటాం మీటింగ్స్ లో. ఓకేనా? ఓకేనా? ఓకే బాయ్ చెప్తామా? ఇంటికి వెళ్తున్నా, విడిపోతున్నాము, మన ప్రభు ప్రేమ
చెప్పండి. పిల్లలు సరే ప్రార్థన చేసుకుందామా? అట్లే మోకరించి కళ్ళు మూసుకోండి.